సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. మోంతా తుఫాన్ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టుగా ఎస్పీ అజిత తెలిపారు. ప్రత్యేకించి సముద్ర తీర ప్రాంతాలపై ఫోకస్ చేసినట్టు చెప్పారు. రానున్న 3 రోజులు కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యలపై జిల్లా ఎస్పీ అజిత వేజెండ్లతో మా ప్రతినిధి లోకేష్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా మోంతా తుఫాన్ తీవ్ర ప్రభావం నేపథ్యంలోనే నెల్లూరు జిల్లాకు సంబంధించి సముద్ర తీర ప్రాంతాల్లో ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు చేశారు. మనతో పాటు జిల్లా ఎస్పీ అజిత ఉన్నారు. మేడం, ఈ మోంతా తుఫాన్కు సంబంధించి ప్రత్యేకించి సముద్ర తీర ప్రాంతాలు ఎన్ని మండలాలు గుర్తించడం జరిగింది, ఎన్ని గ్రామాలు గుర్తించడం జరిగింది, అక్కడ ప్రత్యేకించి ఎన్ని బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందా, ముందస్తు చర్యలు ఏ విధంగా ఉన్నాయి? సో మనకి మొత్తం జిల్లాలో నెల్లూరు జిల్లాలో 44 సైక్లోన్ షెల్టర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇవి కాకుండా మనం ఈ సోమశిల రిజర్వాయర్, కండలేరు రిజర్వాయర్ మరియు రాలపాడు ప్రాజెక్ట్ డౌన్ స్ట్రీమ్లో ఉన్న అన్ని వల్నరబుల్ విలేజెస్లో డౌన్ స్ట్రీమ్ విలేజెస్ అక్కడ కూడా అప్రమత్తంగా ఉన్నాము. వీటన్నిటి నుండి కూడా ఈ వల్నరబుల్ విలేజెస్ నుండి మనకి టైం టు టైం ఇన్ఫర్మేషన్ రావడానికి అక్కడ ఉన్న సెక్రటేరియట్స్లో మన పోలీస్ సిబ్బంది కూడా సెక్రటేరియట్ సిబ్బందితో పాటు అక్కడే ఉంటారు. అండ్ వైర్లెస్ సెట్ కమ్యూనికేషన్స్ ఉన్నాయి. అక్కడ మారుమూల ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలకి ఏదైనా వైర్లెస్ ద్వారా హెచ్చరికలు జారీ చేయడం కానీ వాళ్ళకి సమాచారం చేరవేసేటువంటి పనులు జరిగాయి. లాస్ట్ 3 days నుండి కూడా నిరంతరం మనం విలేజెస్ అన్నింటిలోనూ టామ్ కట్టిస్తున్నాము. జిల్లా యంత్రాంగము, పోలీస్ యంత్రాంగం అందరూ కూడా ప్రజలందరికీ కంప్లీట్గా అవేర్నెస్ ఇచ్చి ఉన్నారు. మనకి మీకు తెలుసు ఈరోజు స్కూల్స్ కూడా స్కూల్స్ కళాశాలలు అన్నిటికీ కూడా సెలవు డిక్లేర్ చేయడం జరిగింది. అలానే ప్రజలకి బీచెస్కి వెళ్లకుండా ఉండడము, అనవసరంగా ఫిషింగ్కి వాటర్లోకి వెళ్ళటము ఇట్లాంటివి చేయొద్దు అని చెప్పడం జరుగుతుంది. రిస్క్ ఉండే ఎటువంటి పనులు ప్రస్తుతం చేయొద్దు అండ్ అనవసరమైన ట్రావెల్ చేయొద్దు అని చెప్పి కూడా మనం వాళ్ళకి హెచ్చరిక ఇవ్వడం జరిగింది. అవసర పరిస్థితి ఏర్పడితే ఒక టీం అక్కడ చేరుకోవడానికి ఎన్ని నిమిషాల్లో అందుబాటులో ఉండబోతుంది? మనం మొత్తం డిస్ట్రిక్ట్ వైడ్ 52 టీమ్స్ వేసుకున్నామండి. ఈ ఇంపార్టెంట్ వల్నరబుల్ ఏరియాస్ అన్నిటికీ అందుబాటులో ఈ టీమ్స్ ఉన్నాయి. మనకి లెస్ దాన్ 15 minutesలో వెళ్ళిపోయేట్టుగా మనం ప్లాన్ వేసుకున్నాము. ఇవే కాకుండా మనకి 15 స్పెషల్ పార్టీ టీమ్స్ ప్రతి సబ్ డివిజన్లోనూ ఉన్నాయి. వాళ్ళందరూ వెంటనే వెళ్ళేసి మనకి క్విక్ రియాక్షన్ టీమ్గా యాక్ట్ చేయడానికని ఉంది. అట్లా NDRF టీమ్స్ కూడా మనకు వచ్చాయి. ఇన్ కేస్ ఫ్లడ్స్ వచ్చి వరద వచ్చేటువంటి పరిస్థితులు ఉంటే NDRF, SDRF బృందాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మనకి స్టేట్ వైడ్ నుండి NDRFలు, SDRFలు ఇవ్వడం జరిగింది. మన జిల్లాకి NDRF టీం వచ్చింది. సో మనం వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తున్నాం. సో అది మొత్తం కూడా వరద ప్రభావం నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా కూడా చాలా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేశాము. ప్రత్యేకించి బృందాలను ఏర్పాటు చేయడం కావచ్చు, NDRF, SDRFలతో పాటు సముద్ర తీర ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు ఏదైనా అత్యవసర పరిస్థితి జరిగితే వెంటనే అక్కడికి చేరుకునే విధంగా కూడా చర్యలు సమర్థవంతంగా సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా జిల్లా ఎస్పీ అజిత చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ భద్రత లోకేష్, సాక్షి టీవీ, నెల్లూరు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.